ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడదురుగాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యవంతంగా జీవింపచేసి గొప్ప సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రబలకరును గాక. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి ఈ బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఆ దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా మీ మీదకి వచ్చాను గాక సమృద్ధిగా. ఆమేన్. ప్రియులారా, మరి ఈ నెలలో 2వ బుధవారం నేను భీమవరం వస్తానని చెప్పేసి టీవీ ద్వారా తెలియజేశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అనగా నాకు చెన్నైలో మీటింగ్స్ ఉన్నాయి ఒక 5-6 రోజుల పాటు. అందుకని అక్కడే ఉంటాను, నేను వెళ్ళాల్సి వస్తుంది. కనుక మరి అది 3వ వారంకి మార్చడం జరిగింది ప్రియులారా. దయచేసి గమనించండి. అది భీమవరంలో మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ బస్టాండ్ ఎదురుగుండా రోడ్డు, అది విష్ణు కాలేజ్ రోడ్డు, దుర్గాపురం, భీమవరం. దేవునికి స్తోత్రం. అది 3వ బుధవారం నాడు తప్పకుండా నేను వస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా రండి. మీతో పాటు కూడా మీ స్నేహితులు, మీ బంధువులు కూడా, పక్కింటి వారిని కూడా తీసుకొని రండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చవి చూస్తారు వారు కూడాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చ్ తమిళ చర్చ్, దానికి కూడా నేను వస్తున్నాను. 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటాను. ఓకే, దేవునికి స్తోత్రం కలండి కాక. ఇది భీమవరంలో ఉన్నటువంటిది. ఇది కూడా సేమ్ ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటాను ప్రియులారా. దేవుడు మరి దీవించి ఆశ్రదించను గాక. యేసన్ గారు పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం, సరేనా? రైట్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మార్చితివి, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని తెలియనటువంటి ప్రజలకు నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. నా అనుభవంలోనండి ప్రియులారా, దేవుడు అదృశ్య రూపుడు, ఆత్మస్వరూపుడై ఉన్నాడు కనుక మనం శరీరంతో ఆరాధించలేము. శరీరంకి మనం బుట్లు పెట్టినా, కట్లు కట్టినా, బట్టలు వేసినా, ఎన్ని మెట్లు ఎక్కిన శరీరంతో దాన్ని మనం యొక్క భగవంతుడిని, ఆత్మదేవుడు అదృశ్య రూపుడు కాబట్టి ఆయన మనం ఆరాధించలేము. ఎందుకంటే భగవంతుడు నేను ఆత్మనై ఉన్నాను కనుక నన్ను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జీవాత్మ, ఆ పరమాత్ముడే, ఆ పరంధాముడే, ఆ సర్వ శక్తిమంతుడే, ఆ పరమేశ్వరుడే, ఆ సర్వేశ్వరుడే, ఆ విశ్వేశ్వరుడే, జగద్రక్షకుడైనటువంటి ఆ పరమాత్ముడు ఈ జీవాత్మను ఇచ్చాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే మట్టి ఘటంలో పెట్టాడు అంతే.
చుట్టూ కంచి వేస్తాం కదా ఒక మొక్కను పెట్టి. ఎందుకు? మేకలు కానీ గొర్రెలు కానీ తినేయకుండా చుట్టూ కాపుదల కోసం కంచి వేస్తాం. అదేవిధంగా శరీరానికి మనం బట్ట ఎందుకు తొడుక్కుంటాం అని అంటే మన శరీరం బయటకు కనబడకుండా. చలేస్తే దుప్పటి ఎందుకు కప్పుకుంటాం? చలి శరీరానికి తగలకుండా వెచ్చగా ఉండేటట్లు. అట్టి విధంగా ఆయన అందులో భద్రపరిచాడు శరీరం అనేటువంటి ఘటం. ఆ ఘటంలో, ఆ సూట్లో, ఆ కోట్లో ఆయన భద్రపరిచాడు. ఆయన దేన్ని? తన ఆత్మని. అందుకని చికటమన్ను తీసి నా రూపురేఖలు పెట్టాను నీకు, నా జీవవాయువు నీలోనికి, నీ ముక్కు అంటే నాసిక రంధ్రాలలో నుంచి ఊదగా నువ్వు జీవ ఆత్మ అయ్యావు అని చెప్పేసి మనకి జీవగ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. ఎందుకు జీవగ్రంథం అని అంటున్నానంటే, జీవం కలిగినటువంటి దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని యొక్క మహిమ కొరకు దేవుడే మనుషుల ద్వారా రాయించినటువంటి గ్రంథం కాబట్టి అందుకని జీవగ్రంథం అని పేరు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిపూర్ణుడైనటువంటి పరిశుద్ధుడు కాబట్టి, ఆ పరిశుద్ధుడే ఈ మనుషుల ద్వారా రాయించుకున్నాడు కాబట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథం అని అంటారు. ఈ ప్రపంచంలోని దేనికి ఇలాంటి పేరు లేదండి. ఇది మతానికి సంబంధించింది కాదు, మార్గానికి సంబంధించిన, మోక్షానికి మార్గం సంబంధించినటువంటి గ్రంథం. ఇది మనసు మార్చే గ్రంథం, జీవితాలు మార్చే గ్రంథం, బ్రతుకులు మార్చే గ్రంథం, శాంతి సమాధానాన్ని ఇచ్చే గ్రంథం, ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రంథం, ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రంథం, అద్భుతాలు జరిగించే గ్రంథం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించే గ్రంథం ఇది. ఈ గ్రంథం ఉంటే సరిపోతుంది. దేవుని స్తోత్రం గాని గాక. మీరు చరిత్ర తెలుసుకోండి, చరిత్రలో చూసినా ఆయనే కనిపిస్తాడు. పురాణ వేద గ్రంథాలు తిరగేసినా ఆయనే కనిపిస్తాడు. నిజ జీవితంలో కూడా ఆయనే కనిపిస్తాడు. లేదంటే బ్రతుకులు మారినటువంటి వారి దగ్గరికి వెళ్ళండి, అయ్యో నీ బ్రతికెలా మారింది అంటే, నా పోలీసుడు కొట్టాడండి, పోలీసుడు పనిష్మెంట్ ఇచ్చాడండి, జైల్లో పెట్టాడండి, అప్పుడు నా బ్రతుకు మారిపోయిందండి. నో, ఖచ్చితంగా. ఎందుకంటే తలలు బోడివైనంత మాత్రాన తలంపులు మారునా అనేటట్టు. కనుక ఎప్పుడైనా సరే ఆత్మదేవుడు కనుక మన ఆత్మతోనే సత్యంతో మనం ఆరాధిస్తే సరిపోతుంది. మనం ఎక్కడికో ఊరికనే డబ్బులు దండకు పెట్టేసి, కష్టాన్ని దండకు పెట్టేసి, సమయాన్ని వృధా చేసుకొని మనం ఊరికనే వెళ్తే అది కుదరదు ప్రియులారా. దేవుని స్తోత్రం కలని కాక. హల్లెలూయా. ఎల్లప్పుడు ప్రతి క్షణం కూడా ఆయన మనకి ఊపిరిగా ఉంటున్నాడు లోపల. అతను విడిచిపెట్టి మనం ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోలేం. ఈ రోజున దేవుడు లేడు అన్నటువంటి వాళ్ళు, ఈ రోజున యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ రోజున మరి ఒకప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఈ రోజున అతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ రోజున నా ప్రాణం తీసేయడానికి ఎవరు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు? నా ప్రభువు నా కొరకు చనిపోయాడు. నా కొరకు ఎవరు కూడా చనిపోలేదు ఈ భూమి మీద. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, లేకపోతే నా వెనక ముందు పుట్టినోళ్ళు. అంటే నేను ఒక్కడిని అనుకోండి, ఎవరు చనిపోరు. అంత బాధ ఎందుకు వచ్చింది అంటున్నాను. అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? కనుక నా పాపాల కొరకు రక్తాన్ని చిందించి, నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు, నా తండ్రి అయినటువంటి, నా పరమాత్ముడైనటువంటి, నా జగద్రక్షకుడైనటువంటి, నా మేలు కోరినటువంటి వాడు, నా సుఖం కోరినటువంటి వాడు, నా సంతోషం కోరినటువంటి వాడు, నేను నరకానికి వెళ్ళిపోకుండా నన్ను తప్పించినటువంటి వాడు, నిత్యం ఆయన చోట్లో, ఆయన స్థలంలో, ఆయన ప్రక్కనే జీవించడానికి కోరుకున్నటువంటి వాడు ఆయన చనిపోయాడు. అందుని బట్టి నేను ప్రతి క్షణం కూడా నేను అతనికి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. అంతే కదా. అంతకుముందైతే ఏమి మాట్లాడినటువంటి వాటికే నేను ఎన్నో కృతజ్ఞతలు చెల్లించేవాడిని, చేతులతో తయారు చేయబడినటువంటి వాటికి. ఈ రోజున మాట్లాడే దేవునికి, ఈ రోజున నా మంచి కోరే దేవునికి, ఈ రోజున నా హృదయంలో నివసిస్తున్న దేవునికి, ఈ రోజున నా యొక్క సుఖ సంతోషాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చినట్టు దేవునికి నేను స్తుతులు చెల్లించకూడదు, కృతజ్ఞతలు చెల్లించకూడదు? అట్టి విధంగా మీరెందుకు చెల్లించకూడదు? మీరెందుకు తెలుసుకోకూడదు? అట్టి విధంగా మిమ్మల్ని కూడా ప్రభు దర్శించి, నా వలె మనోనేత్రాలు వెలిగించి, ఈ రోజున సత్యంలో మిమ్మల్ని నడిపించి, గొప్ప వెలుగు చేత మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి, గొప్ప శాంతి సమాధానాన్ని మీకు అనుగ్రహించను గాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. రండి ప్రియులారా, ప్రభువుని ఎరిగినటువంటి వారికి నా నుంచి ఒక వాక్యం చెప్పనివ్వండి, నాకు తెలిసినట్టుగాను. 6:63 యోహాను సువార్త తీయండి ఒకసారి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. శరీరం అన్నది కేవలం నిష్ప్రయోజనం. జీవింపు చేస్తున్నది ఏంటి? ఆత్మ జీవింపు చేస్తుంది. ఉదాహరణ, ట్రైన్ తీసుకోండి, రైలు బండి తీసుకున్నప్పుడు అది అనేక రకాలుగా ఎన్ని పెట్లో ఉంటాయి, 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. కానీ దాన్ని నడిపించేది ఎవరు? ఇంజను. ఇంజనే దానికి అంతటికి కూడా మూల కారణం.
ఎంతమంది అయితే ఆ రైలు పెట్టెలోకి ఎక్కుతారో జనాలు, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళేది ఇంజనే. ఇంజన్ గారు లేకపోతే దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే ఆ ఇంజన్లో డ్రైవర్ కూడా ఉండాలి. ఇంజన్ నుండి డ్రైవర్ లేకపోతే ఏం సుఖం. కాబట్టి దేవునికి స్తోత్రం గాని కాక. కాబట్టి ఇంజన్ అనేటువంటి ఈ యొక్క శరీరం మట్టి ఘటంలో డ్రైవర్ అనేటువంటి ఆత్మదేవుడు ఉంటేనే అప్పుడు అది పోషింపబడుతుంది, తీసుకెళ్ళబడుతుంది, కదిలింపబడుతుంది, జీవింప చేయబడుతుంది. అదేవిధంగా రైలు పెట్టెలన్నిటికీ కూడా ఒక ఇంజిన్ ఉంటేనే ఆ రైలు పెట్టెలకి అందం వస్తుంది. అంతే కదా, దేవుని స్తోత్రం గాని కాక. ఒక చెట్టు ఉంది, జీవించడానికి ఏం కావాలి? కింద వేర్లను భూమిలో తన్నుకోవాలి. తన్నుకుంటేనే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, మంచిగా ఎదుగుతుంది, కొమ్మలు, రొమ్మలు, పుష్పాలు, కాయలు, ఫలాలు ఇచ్చేటట్లు ఉంటుంది. అది లేకపోతే ఏముంది? ఏమీ లేదు. ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పిన మాటలన్నీ కూడా ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయు జీవమునై అంటే ఆ మాటలు జీవం కలిగినటువంటివి, ఆ మాటలు శక్తి కలిగినటువంటివి, ఆ మాటలు ఎదుర్కొనదగినటువంటి, ఆ మాటలు యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చినటువంటివి, ఆ మాటలు శాంతి సమాధానాన్ని కలిగజేసినటువంటి, ఆ మాటలు నరకం నుండి తప్పించగలిగినటువంటివి, ఆ మాటలు అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగించినటువంటివి, అన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మార్చగలిగినటువంటివి ఆ మాటలు. ఎవరి మాటలు అవి? ఆత్మలో నుండి వచ్చినటువంటి మాటలు, ఆత్మదేవునిలో నుండి వచ్చిన మాటలు, ఆత్మదేవుడు చెబుతున్న మాటలు. అందుకని ప్రకటన గ్రంథంలోని కూడా ఆత్మ సంఘములతో చెబుతున్నటువంటి మాటలు చెవి గలవాడు వినుగాక అంటాడు అక్కడ. అందుకని ఆత్మదేవుడు మాట్లాడితే అది గొప్ప ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది ప్రియులారా. ఈ యోహాను సువార్తలోనే 8:31 చూడండి ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. హల్లెలూయా. మీరు నా వాక్యము యందు నిలిచి ఉన్నట్లయితే మీరు స్వతంత్రులు అయిపోతారు. వాక్యం అనగా ఆయన శబ్ద బ్రహ్మ. ఆయన ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించి. ఆయన శబ్ద బ్రహ్మ, వాగ్బ్రహ్మ. వాక్ ద్వారా సర్వ సృష్టిని కూడా సృష్టించి తన చేతుల ద్వారా మాత్రం మనందరినీ కూడా నిర్మాణించుకొని మన యొక్క నాసిక రంధ్రాలలో నుంచి ఆయన యొక్క జీవవాక్యాన్ని వదుకున్నాడు. కనుక మనలో నివసించింది ఎవరు అంటే ఆ జీవాత్ముడే. ఏ ఆత్ముడు? పరమాత్ముడైనటువంటి శక్తివంతుడైనటువంటి ఆ జీవాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏం కావాల్సంటే ఒక ఆహారం కావాలి. ఏం కావాల్సంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన మాటలే. అందుకనే అక్కడ 4వ అధ్యాయం లోకసువార్త మనం తీసుకున్నట్లయితే అపవాది ప్రభుతో చెప్తాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అని అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, ఒరే పిచ్చోడా, మనుషుడు ఎప్పుడు కూడా రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి జీవించను. ఎందుకు? జీవింప చేస్తుంది అది. ఆ మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది. అందుకని చూడండి, ఉపవాసం ఉండేటప్పుడు మన 3 days నేను ఉపవాసం ఉన్నాను. ఆ మాటలు నేను రిపీటెడ్గా చేసుకున్నా. ఆ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటుండేవాడిని. ఆ మాటలో నేను ఆనందం పొందుకుంటుండేవాడిని. ఆ మాటను నేను ప్రకటిస్తుండేవాడిని. ఆ మాటలో శక్తి ఉంది. ఆయన మాట విని వెంటనే అనండి, లేదంటే ఆయన తన మాటతో, తన మాట ద్వారా, తన వాక్ ద్వారా వారిని స్వస్థపరిచెను. 8:17 మత్తయి సువార్తలో చెప్తాడు. అలాగే 107వ సంకీర్తన 20వ వాక్యం ద్వారా తన వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచెను. ఆ వాక్కులో అంత ఆశీర్వాదం కలిగి ఉంది. అందుకే నేను వాక్యాన్ని మీరు ఎప్పుడైతే డెలివరీ చేస్తారో అక్కడ కార్యం జరిగిపోతుంది. ఆయన అధికారము గలవారి వలె బోధించుచుండెను. సద్దుకైల వలె కాకుండా, శాస్త్రుల వలె కాకుండా, పరిసయ్యుల వలె కాకుండా అధికారము గల వాని వలె. ఎందుకని అంటే ఆయనే సమస్తానికి మూలం కాబట్టి. అందుకని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉందో అది గొప్ప కార్యం జరిగిస్తుంది. అందుకనే మన ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 3వ దినాన ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండగాను ఈ శిష్యులు వెళ్ళిపోతుంటారు. వెంటనే ఆ శిష్యుల మధ్యలో ఈయన కలువ చేసుకొని దేని గురించి
మాట్లాడుతున్నారు అని చెప్పాను. పలానా నీకు తెలీదా అంటే అప్పుడు ఓ మందమతులారా మీ ఇంకా జ్ఞాపకం చేసుకోరా, ఆదికాండం మొదలుకొని ప్రణ గ్రంథం వరకు మాట్లాడినటువంటి ప్రవక్తల యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ఒకటి గుర్తు చేస్తారు. అప్పుడు హృదయం మండుతుంది అనమాట. అంతవరకు ఆయనతో తిరిగారు, ఆయనతో తిన్నారు, ఆయనతో చూశారు, ఆయన అన్నీ కూడా చేశారు. అంతవరకు కూడా వాక్యాలు వాళ్ళ హృదయంలో లేవు. అందుకనే 1:37 లోకసువార్తలు ఏమంటాడు అంటే, దేవుని మాటలు నిరర్ధకము కానేరవు కదా. దూత మరియంతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దేవుని మాటలు నిరర్ధకము కానేరవు కదా అంటాడు. అదేవిధంగా మనకి 15వ అధ్యాయము 7వ వాక్యం యోహాను సువార్తలు తీసుకున్నట్లయితే, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తానని చెప్పి అంటాడు. ఈ రోజుల్లో మాటలు వినడానికి, వాక్యాలు నవ్వటానికి చాలా కష్టమైపోయినాయి. ప్రార్థన చేయండి, అపవాది ఇలా పెట్టాడు అంటే ప్రార్థన చేయండి, అపవాది ఇలా అలర పెడుతున్నాడు అంటే ప్రార్థన చేయండి. ఏ జబ్బు తెచ్చినా, జ్వరం తెచ్చినా, వ్యాధి తెచ్చినా, రోగం వచ్చినా, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సరే అపవాదితో కదా వస్తుంది. సాతాను గడితోనే కదా తీసుకొస్తాడు వాడు. ఏదో బలహీనత ఉంటుంది, ఆ బలహీనతను బట్టి వాడు ఎంటర్ అయిపోతాడు. ఎక్కడైనా సరే మీరు ప్రార్థన చేయండి, అపవాది వెళ్ళిపోతాడు చూడండి ఒకసారి. అది ఉంది, అసలు బైబిల్ గ్రంథంలో ఉందా అది? ఎక్కడైనా సరే మీరు ప్రార్థన చేయండి, అపవాది వెళ్ళిపోతాడు. మీరు ప్రార్థన చేయండి, అపవాది వణికిపోతాడు. మీరు ప్రార్థన చేయండి, అపవాది బంధం పడతాడు అని ఉంది ఎక్కడైనా సరే? ఎక్కడ లేదు. అది 4:7 యాకోబు పత్రిక తీసుకున్నట్లయితే, మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. గద్దించండి అని అంటాడు అంతే. అసలు ప్రభు ఎక్కడ చూసినా సరే గద్దింపు పొమ్మను ఆజ్ఞాపిస్తారని వేస్తున్నాములను. నేను పొమ్మన ఇప్పుడు సేమ్ ఏ విధమైనటువంటి అంటే ఆయన కూడా గద్దించాను, సాతానుని గద్దించగా వాడు పారిపోయాను. కుక్కలాగే మనం గసరాలి. కుక్కని మన అబ్బాయిని గసురుకున్నట్టు, అబ్బాయితో మాట్లాడుతున్నట్టు వెళ్ళిపోనన్నా, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటే అది పోదది. కుక్కని గసిరితేనే పోతుంది అది. ఎందుకంటే అంత జడ్డిదది, ఆ గద్దెంపుకే లొంగుతుంది. అంతేగాని ముద్దు ముచ్చటతోని చెబితే లొంగదది. కాబట్టి వాక్యం అన్నది ఏంటంటే మన హృదయంలో ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ఆశీర్వాదం. 2 తిమోతి 4:3, మత్తయి సువార్త 15:9 చూసుకున్నట్లయితే, వీళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయములు నాకు దూరంగా ఉన్నాయంటాడు. అదేవిధంగా 4:3 2 తిమోతి తీసుకున్నట్లయితే, వీళ్ళు దురద చెవులు కలిగినటువంటి వారు. వీళ్ళు బోధ చెవులకి ఇంపుగా ఉండేటట్లు మాత్రం ఆ బోధకులు తెచ్చుకుంటారు, ఆ బోధ మాత్రం వింటారు. హితబోధన మాత్రం సహించరు, మంచి బోధన మాత్రం సహించరు, ఖండించి గద్దించేటువంటి బోధన సహించరు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆ పాస్టర్ గారిని. మరి ఇంకా అనకూడదు కానీ ఈ పైన పెద్ద చర్చెస్ ఉన్నాయితే ఆ చర్చెస్లోని పొరపాటును కూడా వాక్యం ముందుకు వెళ్ళనివ్వరు. అదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వరు. అది మెయిన్. పరిశుద్ధాత్మ దేవుడే కదా వాక్యం మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడే కదా వాక్యం ద్వారా గద్దిస్తాడు. దేవుని స్తోత్రం గాక. అందుకని ఇక్కడ ఏమంటాడు అంటే 1 పేతురు 1:20-21 ఏమంటాడు అక్కడ, మనుషులందరూ కూడా గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉంది, గడ్డి ఎండును పువ్వు రాలును, కానీ దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఏ మాట కూడా అది నిరర్థం కాదు, నెరవేర్పు జరుగుతుంది అంటాడు. మార్క్స్ వార్త 13:37 తీసుకున్నట్లయితే, భూమి ఆకాశములు గతించిపోతాయి కానీ దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించంటాడు. ఆ మాటలు మన దగ్గర ఉంటేనే, లేదంటే మాత్రం పొరపాటు. నీ మాటలు, నీ వాక్యం నా పాదములకు దీపమై ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది అని చెప్పి అంటాడు. హల్లెలూయా. వాక్యానికి అంత ప్రయారిటీ ఇచ్చాడు దేవుడు వాక్యానికి. ఎందుకంటే వాక్యం ఆయనే ఉన్నాడు కనుక. అందుకని 1:24 1 పేతురులో ఏమన్నాడు అంటే, ఈ వాక్యం అనేటువంటి ఈ గ్రంథం మనుషుల యొక్క ఆలోచన ద్వారా రాలేదంట, పరమాత్మ యొక్క ఆలోచన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు. హల్లెలూయా. 1 యోహాను 3:21 తీసుకున్నట్లయితే, మీ హృదయం నిందారోపణ మీ మీద చేయకుండా ఉండేటట్లు చూసుకోండి అంటాడు. మీరేం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఏ వాక్య ప్రకారంగా మీరు ఫాలో అవుతున్నారో. ఈ రోజున అది కొదువు అయిపోయింది. కరువు అయిపోవటం వల్ల అపవాది ఏలుబడి చేస్తున్నాడు, నానా రకాలైనటువంటి కష్టాలకి దారి తీయిస్తున్నాడు, వేదనకి దారి తీయిస్తున్నాడు, కన్నీటికి దారి తీయిస్తున్నాడు, బెంగలు బెగుళ్ళు, విచారాలు, చీకులు, చింతలు, భయాలు, ఆందోళనకి
దారి తీయిస్తున్నాడు. ఎందుకని అంటే వాక్యం కొదువై ఉండడం వల్ల. ఆ వాక్యమైనా సరే సొంతంగా ఎక్కించేసుకొని సొంతంగా మాట్లాడితే అది కుదరదు. అది పరిశుద్ధాత్మ దేవుడికి ఎప్పుడైతే తన హృదయాన్ని అప్పచెప్పుకుంటాడో ఆయన స్వాధీనంలో ఉంటాడు. అప్పుడు తన హృదయాన్ని ఆవరించుకొని తన హృదయంలో నుండి తన హృదయంలో నివసిస్తూ తన నోటి ద్వారా తన యొక్క హృదయ సంకల్పాన్ని అంతటిని కూడా తన ప్రజలకు తెలియజేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అది ఇవ్వట్లేదు ప్రయారిటీ. అదే కదా ఇప్పుడు ఆయన బాధ. మీరు అట్టహాసంగా చక్కగా మీరు అట్టహాసాలు చేసుకుంటున్నారు, మీరు పెదవులతోనే స్తుతిస్తున్నారు, ఏ పాట పాడినా ఏ ఆరాధన చేసినా ఏం చేసినా సరే, కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. 15:9 మత్తయి సువార్త ప్రకారంగా. దయచేసి ప్రియులారా, చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎంతో వేదనతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక కొంచెం మనసు పెట్టండి. దేవా, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నాను. ప్రభువా, నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్కులు ఫలింపు చేయి, నీ వాక్యం నాలో జీవింపు చేయి నాయన, నీ వాక్కుల ద్వారా నీ ప్రజలతో మాట్లాడు నాయన అని చెప్తానంటే ఖచ్చితంగా ఆయన ఇన్వైట్ చేయటమే మొదలు టక్మని వచ్చేస్తాడంతే, ఎంటర్ అయిపోతాడు. చాలా చాలా తొందరగా ఉంటాడు ఆయన. మీరు వాక్యానికి ప్రయారిటీ అంటే ఆయనకి అనమాట. వాక్యానికి ప్రయారిటీ అంటే వాక్యానికి అవకాశం ఇవ్వండి అంటే ఆయనకి అవకాశం ఇవ్వండి అని అంటాడు. ఇప్పుడు ఏ జనరేషన్ ఇది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క జనరేషన్ ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీరు ఎంటర్ కానిచ్చారో వెంటనే ఆయన పని కానిస్తాడు, మీకు విజృంభణ చేయిస్తాడు, మీకు వెంటనే కార్యాలు జరిగించేటట్లు చేస్తాడు ఆయన. ఎందుకంటే నేను సర్వ శరీరులకు దేవుడిని అయ్యాను, నాకు అసాధ్యమైందంటూ ఏమనుందా అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం వాక్యాన్ని నేర్చుకుందాం, వాక్యాన్ని చదువుదాం, మనసు పెట్టి మనంతట మనం చదివితే మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడికే మనం అవకాశం ఇచ్చేటప్పుడు ఆయనే మనకి సహాయకుడిగా, మనకొక సౌకర్యార్థమై, మనకొక సజెషనర్గా, సలహాదారుడిగా ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఉండండి. ప్రతి ఒక్కరు కూడా రోజుకి 1 గంట సేపు వాక్యం చదవడం నేర్చుకోండి, 1 గంట సేపు స్తుతించడం నేర్చుకోండి, 1 గంట సేపు భాషలతో మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడు మీ పరిచర్య చాలా విస్తరింపబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే జీవింపు చేయవాడు ఆత్మే, ఆ మాటలు ఆత్మయు జీవనై ఉన్నావని అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని ప్రయారిటీ ఇద్దాం, అనగా ఆత్మకు ప్రయారిటీ ఇద్దాం. ఆయనకే అన్ని విషయాల్లో కూడా ముందుగా అవకాశం కలిగించి మనం వెనకాల నడిద్దాం. ఆటోమేటిక్గా అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. భయపడకండి, ధైర్యంగా ఉండండి. అది ఎలాంటి ప్రమాదం అయినప్పటికీ ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడిపోవాలంటే పడిపోద్దంట. అంటే కొండంత సమస్య. కొండ అంటే కొండ కాదు అక్కడ, పర్వతం అంటే పర్వతం కాదు అక్కడ. ప్రభు మాట్లాడాడు అంటే ఆ మాటలో ఎన్నో విధాలైనటువంటి అర్థాలు ఉంటాయి. వాడిని అర్థం చేసుకోవాల్సి అంటే నీ జ్ఞానం నా జ్ఞానం చాలదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానమే మనకి నడిపిస్తుంటుంది. హల్లెలూయా. అటు విధంగా మనందరికీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి మన యొక్క బైబిల్ రీడింగ్ విధానం మార్చుకుందాం. వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి మనకు అనుగ్రహించి, వాక్యానుసారమైన నడవడిక మనకు అనుగ్రహించి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి, అనేక మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, దేవుని మహిమకరంగా మనలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఇప్పుడు సాక్ష్యాన్ని మనం విందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు షారన్. నాకు 3 years నుంచి అంటే కడుపు నొప్పి, నడుము నొప్పి భయంకరంగా ఉండేది. అసలు కూర్చోవాలన్నా నుంచోవాలన్నా నా వల్ల అయ్యేది కాదు. విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు నేను ఎస్ఎస్ రావు పాస్టర్ గారిది యూట్యూబ్లో చూసి కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నప్పుడు నాకు ఒక 3 days అయితే బాగా భయంకరమైన నొప్పితో అసలు కూర్చోలేకుండా ఏ పని చేయాలన్నా నాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అప్పుడు ఆ వాటర్కి ప్రేయర్ చేసినప్పుడు వాటర్ అనేది తాగినప్పుడు నాకు దాని నుంచి ఒక 2 minutesలోనే రిలీఫ్ అయిపోయింది. ఆ నొప్పి నుంచి అయితే నాకు సంపూర్ణమైన విడుదల వచ్చింది. ఈ సాక్ష్యం దేవుడి దీవించును గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రియులారా, ఇప్పుడు ఈ రోజున మనకి స్పాన్సర్ చేసినటువంటి వారు ఎవరంటే గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులుగా చేస్తున్నటువంటి సత్యం మాస్టర్ గారు, వారి యొక్క సతీమణి గారు శైలజమ్మ గారు. ఇరువురు కూడా నాకు చాలా తోబుట్టువులుగా ఉన్నటువంటి వారు, చాలా అమాయకమైనటువంటి వారు, యథార్థంగా ఉంటారు. దేవుడు అంటే గొప్ప పిచ్చి ఆనందం. అలాంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు వారిని ఇంకా 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 మరి దీవించి ఆశీర్వదించను గాక. వారికి పాప బాబు మంచి మెరిట్లో చదువుతున్నారు, మంచి తెలివైనటువంటి వారు.
కుటుంబాన్ని దేవుడు ఇంకా ఇంకా విస్తారమైనటువంటి దీవెనల చేత మంచిగా ఆశీర్వదించి ముందుకు సాగించిన గాక యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ శైలు, థ్యాంక్ యూ. దేవుడు దీవించిన గాక ఆమేన్. రైట్, రండి ప్రార్థన చేసుకుందాం. మహానతుడ తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. దేవా, ఈ రోజున నీ పిల్లలతో నా ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. నీ పిల్లలు ప్రభువా, మేమందరం కూడా నీ పిల్లలవి. నువ్వు మా తండ్రివై ఉన్నావు నాయన. నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు ప్రభువా. నీ విలువైనటువంటి సొత్తుగా మార్చుకున్నావయ్యా. దేవా, మేము ఏడవటం కానీ, భయపడడం కానీ, లేకపోతే నాయన కృషించిపోవడం కానీ మీకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు నాయన. అందుకని నీ పిల్లలందరూ కూడా ఆశతో చూస్తున్నారయ్యా. ఎంతమంది అయితే అపవాది గురైపోయి ఉన్నారో ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. చీకటి కట్లన్నీ కూడా తెగిపోవును గాక. బంధకాలన్నీ కూడా విడిపోవును గాక. కాళ్ళు విరగొట్టబడిన గాక. ఏ పాపం కూడా నా తండ్రి ప్రభా నీ పిల్లల మీద కానీ, మా మీద కానీ, నా మీద కానీ ఏలుబడి చేయకుండా గాక. తండ్రి, మీ యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించారు నాయన. ప్రతి పాపాన్ని క్షమించి విడుదల కలిగించారు ప్రభా. నా తండ్రి, అపవాదిని గద్దించారు నాయన. యేసు నామములో ఈ దినాన, ఈ క్షణాన ఇది జరుగును గాక. తండ్రి, మా శరీర ప్రాణాత్మల మీద, మా కుటుంబాల మీద, మా హృదయాల మీద, మా పిల్లల మీద, మా రక్త సంబంధాల మీద దాడి చేస్తూ రకరకాలైనటువంటి విధ్వంసాలు జరిగిస్తున్నటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా కూలిపోయి రాలిపోవునుగా కేస్తున్నాము. పాతలు కూలిపోవునుగా కేస్తున్నాం. భవనాగేపసలు నాజరైన యేసుక్రీస్తున్నాము. తండ్రి, ఎంతమంది అయితే జల తైలాలు, ఆ జలము ఆ తైలం దగ్గర పెట్టుకుని ప్రభా నీ దీవెన కొరకు ఎదురు చూస్తాను, వారందరి మీదకి, వారందరి యొక్క పట్టుకున్నటువంటి జల తైలాల్లోనికి నీ శక్తి దిగి వచ్చిన గాక. నీ ప్రభంతో తాకబడిన గాక. యేసుక్రీస్తు రక్తంగా మార్చబడిన గాక. పునరుత్థాన బలం చేత నిండిపోవనుగా. ఎక్కడైతే అప్లై చేస్తారో, ఎక్కడైతే నాయన స్ప్రింక్లింగ్ చేస్తారో, ఎవరైతే సేవిస్తారో వారిలో తండ్రి ప్రభు కార్యం జరుగును గాక. విడుదల కలుగును గాక. ప్రశాంతమైన వాతావరణం కలుగును గాక. స్వస్థత కలుగును గాక. దుష్టశక్తిని కాలిపోవును గాక. దురాత్మ శక్తిని కాలిపోవును గాక. అపవాది శక్తుల యొక్క కాళ్ళు విరగొట్టబడిన గాక వేస్తున్నాము. ప్రతి పాపపు శక్తుల యొక్క కాళ్ళని కూడా విరగొట్టబడిన గాక. బంధకాలు తెగిపోనుగా వేస్తున్నాము. మహిమ పొందుకోండి రాజా. మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా ఎంతమంది అయితే నన్ను నరకయాతన పడుతున్నారు వారంతమందికి నేను ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి నారాయణ యేసుక్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి, మన రక్త సంబంధాలకు తోడుగా ఉంటూ ఆయన అద్భుతమైనటువంటి మహత్కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక.